ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితాలలో నూతన క్రియ చేశాడా? మీ జీవితంలో చేశాడా? నా జీవితంలో చేశాడు. అందుకే దేవుని నేను రక్షకునిగా అంగీకరించగలిగాను. అయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఒక చోట జరిగిన అద్భుతం గురించి అవర్ డైలీ బ్రెడ్ అనే అనుదిన ధ్యానములు అన్న పుస్తకంలో నేను ఒక డివోషన్ చదివాను. అది కెన్నెత్ పీటర్స్ రాసినటువంటి మెసేజ్ అన్నమాట. అయితే అందులో అతడు ఒక కరెక్షనల్ సెంటర్ గురించి చెప్పాడు. అది ఎవర్గ్లేడ్స్ కరెక్షనల్ ఫెసిలిటీ అన్న ప్రదేశం. అంటే అది ఒక చెరసాల. అది మియామిలో ఉన్నది, ఫ్లోరిడాలో, అమెరికాలో. అయితే ఈ ప్రదేశంలో ఎవరు ఉంటారు అంటే, ఎక్కువగా అడిక్షన్స్ గురై రకరకాల పనులు చేసి దాని ద్వారా మరి అంటే తప్పులు, పొరపాట్లు, లేకపోతే కొన్ని క్రియలు, నేరములు చేసిన వారు అన్నమాట. అక్కడ దాదాపు 300 మంది ఉన్నారు, అంటే నేరస్తులు. అక్కడికి అప్పుడప్పుడు కొంతమంది ప్రీచర్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక ఫుట్బాల్ ప్లేయర్ వెళ్ళాడు. అతని పేరు రసల్. అతడు చాలా చక్కగా, అతని భార్య ఇద్దరు వెళ్ళారంట. అతడేమో చాలా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. కానీ ఇక్కడ మాత్రం అతడు ఒక ఫుట్బాల్ ప్లేయర్గా వెళ్ళలేదు, అతను ఒక ప్రీచర్గా వెళ్ళాడు. వాళ్లకు ఒక చక్కటి సందేశం ఇవ్వడానికి వెళ్ళాడు అతడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చెప్పినటువంటి ఆ మెసేజ్ వల్ల అనేక మంది హృదయాలు కదిలించబడ్డాయి. అనేక మంది తమ హృదయాలను దేవునికి అప్పగించారంట. దాదాపు 27 మంది అప్పటికప్పుడు దేవునికి తమ హృదయాన్ని అప్పగించుకున్నారు. అసలు అతని భార్య చక్కగా వర్షిప్ చేస్తూ, పాటలు పాడుతూ, మరి అతను ఒక సందేశం ఇచ్చినప్పుడు ఆ ఒక ప్రార్థనా మందిరం ఉంటుంది అక్కడ జైలులో ఉండే వాళ్ళ కొరకు ఒక ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరము దద్దరిల్లిపోయిందంట వాళ్ళ వర్షిప్తో. అంత అద్భుతంగా అక్కడ ఆరాధన జరిగింది. ఎందుకంటే అతడు చెప్పినటువంటి మెసేజ్ వల్ల, ఆమె పాడిన పాటల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ నేరస్తులంతా కూడా కదిలించబడ్డారు. వాళ్ళు చాలా సంతోషంగా దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. అంటే ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి మెసేజ్ అలాంటిది. ఏంటి తెలుసా ఆ మెసేజ్? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మాటలు ఎంత అద్భుతమైన ఒక ఆనందాన్ని ఇచ్చే, ఆదరణనిచ్చే చక్కటి సందేశం అన్నమాట. ఒకరి జీవితంలో, అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ నేరాలు చేసి ఉన్నారు. వాళ్ళలో ఎంత దుఃఖమో ఉండి ఉంటుంది. ఎందుకంటే నేరాలు చేసి పట్టుబడిన తర్వాత కొంతమంది ఒకవేళ ఇంకా కఠినంగా ఉండొచ్చు, కానీ చాలామందిలో ఒక పశ్చాత్తాపం అనేది ఉంటుంది. అయ్యో నేను ఇలా చేశానే అని. అయితే ఇతను చెప్పిన మాటలు విన్నాక వాళ్లకు ఒక హృదయంలో కదలిక వచ్చింది. ఎందుకంటే అతడు చెప్పింది ఏమంటే, ప్రభువు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఇక జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. అంతేకాదు, ఇంకా అంతకుముందుగా 43వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది అక్కడ. ఏంటంటే, 11వ వచనంలో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ మాటలు కూడా అతడు చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మన జీవితాల కొరకు ఆయన బలియాగమయ్యాడు, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత, మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను ఎలా స్వస్థత కలుగుతుంది, ఇదంతా కూడా అతడు చెప్పినప్పుడు వారి హృదయాలు కదిలించబడ్డాయి. నిజమే కదా? ఈ మాటలు మనం కూడా ఒకసారి ధ్యానిస్తే ఆయన నూతన క్రియను మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడైతే నేను ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన హృదయంలో పశ్చాత్తాపం అనేది కలుగుతుందో, ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకొని ఆయన కృపచేత
ఆయన యొక్క రక్తంలో కడగబడతామో అప్పుడే మన జీవితంలో ఒక నూతన క్రియ జరుగుతుంది. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒకసారి క్రీస్తును అంగీకరించావంటే నీవు ఇంకా పాత మనిషివి కాదు, నీవు ఒక కొత్త సృష్టివి, నీవు ఒక నూతన సృష్టివి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని చెప్తాడు. అవును, మన జీవితాలలో ఎప్పుడైతే మనము ప్రభువును అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన నీ సొంత రక్షకుడు అని నువ్వు గ్రహిస్తావో అప్పుడే నీలో నూతన క్రియ ప్రారంభమవుతుంది. ఎంత గొప్ప నూతన క్రియ అంటే, మన జీవితం ఎడారి వంటిదైతే ఆ ఎడారిలో నదులు ప్రవహిస్తాయి. ఒకవేళ మన జీవితం అరణ్యం వంటిదైతే అందులో దారి తెన్నులేని స్థితిలో మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఒక అరణ్యంలో త్రోవ మనకు కనిపిస్తుంది. అంటే ఒక త్రోవను దేవుడు మనకు చూపిస్తాడు, మన ఎదుట మార్గమును ఆయన చూపిస్తాడు. మనలో ఆ మార్పును తీసుకురావడం, ఆ తర్వాత ఎంతో త్వరగా మన జీవితంలో అద్భుతమైన మార్పు వల్ల మనకు మన ఎదుట అనేక మార్గములు తెరుచుకోవడం, మనము అనేక రకాలుగా మార్పు చెంది నూతన క్రియ మనలో జరిగినందువల్ల మన హృదయం మార్చబడి మనము ఇంకా పాత జీవితంలోనికి వెళ్లకుండా ఉండగలుగుతాము. ఇదంతా మనము ఎప్పుడైతే ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నేను నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఇది జరుగుతుందన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని చెప్పినప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నేరస్తులు, వారు ఎంత అంటే భయంకరమైన పనులు చేసి ఉంటారు కదా. అయితే ఆ పనులు చేసినటువంటి వాళ్ళ హృదయాలు మార్చబడి వాళ్ళు కంప్లీట్గా మారిపోయి వారు దేవునికి తమ జీవితాలను అప్పగించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం. మరి అతడు ఎంతో సంతోషించాడు. ఆ ఫుట్బాల్ ప్లేయరు అతనే ఆశ్చర్యపోయాడనమాట. అతడు ఏమంటున్నాడంటే, ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం ఇది, దేవుని కృప, దేవుని ఆత్మ అక్కడ అంతమంది మధ్యలో పని చేయడం వల్ల దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకున్నారు, దేవుని కృపను, ఆయన క్షమించే గుణాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మరి యోహాను సువార్తలో రాయబడినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని రాయబడింది కదా. ఆ విధంగా ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి. అందుకే ఆ యొక్క గొప్ప ప్రేమను, యేసయ్య ప్రేమను వారు అర్థం చేసుకొని కంప్లీట్గా తమ జీవితాలలో మార్పు చెందడం అనేది జరిగింది. అంత గొప్ప అద్భుతం అక్కడ జరగడం అనేది అతడే చాలా ఆశ్చర్యపోయాడు. మరి మనకు కూడా ఏమర్థమవుతుందంటే, మనం చేయాల్సినది కూడా ఉంది. అతని జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనము వీలైనప్పుడంతా కూడా, మనకు చేతనైనప్పుడంతా కూడా మనము ఎవరిని కలుస్తామో అనుదినము ఎంతో ఎవరినో ఒకరిని, అంటే మనకు తెలియని వాళ్ళను కలుస్తూ ఉంటాం కదా. అయితే వారికి మనం స్వార్థ చెప్పగలిగితే ఏదో ఒక రకంగా మనం వారికి మన సాక్ష్యం ద్వారా కానీ ప్రభువుని గురించి ఏదో ఒక రకంగా వారికి చెప్పగలిగితే, ఎవరైనా ఒకరు మారడం అనేది జరిగితే ఎంత అద్భుతం కదా. మన జీవితాలలో మనము ఏమాత్రము ఇలాంటి పని చేయగలుగుతున్నాం, అది మనం అర్థం చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఒక్క ఆత్మనైనా రక్షించుకొని తీసుకువెళ్ళాలి. మరి దేవుని దగ్గర మనం లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నాం కదా. మరి అందుకే మనం కూడా ఈ విషయాలలో మన హృదయంలో నిశ్చయం చేసుకొని ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పాలి అన్న ఆలోచన కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన! నేను తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్పాడు కదా. మరి మనమంతా కూడా అనేక రకాలుగా మనం కూడా పాపంలోనే ఉన్నాం కదా. వాళ్ళైతే నేరం చేసి జైల్లో ఉన్నారు, మనము ఏ నేరము పైకి అయితే ఏమి కనిపించదు, కానీ మానసికంగా మనం ఎన్ని రకాల నేరాలు చేశామో మనకే తెలియదు. అయితే దేవుని సన్నిధిలో మన పాపంలో ఒప్పుకున్నప్పుడు అప్పుడు నిజంగా స్వేచ్ఛ పొందుతాము. మనము మన దేవునికి మన జీవితాలను ఇవ్వడం ద్వారా మాత్రమే స్వేచ్ఛ పొందుతాము.
అలా మనం చేయగలిగితే ఎంతో మంచిది. ఆ విధంగా మనం దేవుని గురించి ఇతరులకు చెప్పడానికి కూడా మనం నేర్చుకోవాలి. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో తప్పక అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నాయన, నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, మేము ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరైతే తండ్రి మరి నీ ప్రేమను పొందుకోవడానికి అర్హులు, ప్రతి ఒక్కరూ నీ ప్రేమను పొందుకోవడానికి అర్హులు, అయితే చాలామందికి తెలియదు ప్రభా. నీ ప్రేమను మేము ఇతరులకు చూపించడానికి, మీ ప్రేమను ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయండి. నీ యొక్క గొప్ప త్యాగమును ఇతరులకు తెలియజెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మేము నిన్ను పోలి నడుచుకొని తండ్రి నీ యొక్క ప్రేమను ఇతరులకు ప్రతిఫలింపజేయడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, నీ చేతులుగా నీ కాళ్ళుగా మేము ఉండాలి తండ్రి. ఆ విధంగా తండ్రి నీవు చేసిన పరిచర్య లాంటి పరిచర్యను మేము కూడా చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో తండ్రి, అలాంటి వాళ్ళను మేము చేరుకుని తండ్రి వాళ్ళకు ఆదరణ కలిగించే మాటలు చెప్పడానికి ప్రభా, వారికి నాయన నీ గురించి చెప్పి నీ యొక్క గొప్ప ప్రేమను గురించి తెలియజెప్పి తండ్రి వారిలో మార్పు వచ్చేలాగా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మేమైతే ఏమీ మార్పు మాకుగా మేమేం చేయలేము నాయన, అయితే నీవైతే సమస్తం చేయగలుగుతావు. మా ద్వారా నువ్వు కార్యం చేస్తావు. అందుకే కదా తండ్రి మమ్మలను నీవు ఎన్నుకున్నావు తండ్రి. ప్రభా, మీరు మాకిచ్చిన మహా గొప్ప ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని. ఆ విధంగా మేము చెప్పడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మేము జీవించేది కొద్ది కాలమే, కానీ ఆ కొద్ది కాలంలో తండ్రి మేము మాకు చేతనైనంతగా మరి నీ యొక్క స్వార్థ వ్యాప్తి కొరకు పాటుపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు జయమనివ్వండి. మా ప్రభా, మా మాటలు, తలంపులు, క్రియలు నీకు అనుకూలమైనవిగా నీ చిత్తానుసారంగా ఉండినట్లు నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి. విద్యార్థులను దీవించి మంచి తెలివిని, జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఇదిన ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పక విజయం అనుగ్రహించండి. ప్రభా, ఎంతమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించి ఏ కుటుంబంలో కలతలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంఘాలలో ఐక్యతను అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి మా దేశంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు అరికట్టండి. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు అరికట్టండి నాయన. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. దేవా, ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా శాంతిని నింపండి. మరి ప్రభా, ఇశ్రాయేల్ దేశంలో దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. దేవా, అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి స్వస్థత అనుగ్రహించండి. శీఘ్రంగా అనుగ్రహించండి. ఎంతోమంది సర్జరీలకు సిద్ధపడుతున్నారు. వారికి శక్తి బలం ఇవ్వండి. క్షేమకరమైన సర్జరీ జరుగునట్లుగా సహాయం చేయండి. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్న వారిని దీవించి నాన్న వారికి కూడా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో రకాల భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, స్వస్థత కలుగజేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, అన్యాయాలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే నేరస్తులు చెరసాలల్లో ఉన్నారో వాళ్ళను మీరు దయ ఉంచి తండ్రి వాళ్ళను గురించి తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. వాళ్ళ ఆ నేర ప్రవృత్తిని తీసివేయమని తండ్రి, వారు మారు మనస్సు పొందుకొని తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆ చెరసాలలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆత్మతో నింపి నీ యొక్క ఆత్మ కార్యంను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు కూడా తీసివేయదగిన వ్యక్తులు కారు ఈ లోకంలో. ప్రతి ఒక్కరిని నీవే సృష్టించావు నాన్న. ప్రతి ఒక్కరు నీ బిడ్డలే ప్రభా. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. నీకు వందనములు దేవా. ఇదినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన
ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి మీ యొక్క కృప చేతనే తండ్రి మేము ఈ విధంగా ఉన్నాము. మీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మా ప్రార్థనలు నీవు విన్నావని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ సందేశము మీకు ఆదరణ కలిగించి ఉంటుందని నమ్ముతున్నాము. మరి మన జీవితాలలో మనం దేవుణ్ణి అంగీకరించిన వారమైతే తప్పకుండా ఇంకొకళ్ళ కొరకు మనము ప్రయత్నించాలి. ఇంకొకళ్ళకు దేవుని యొక్క వార్త వినిపించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుని ప్రార్థిద్దాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇతరులకు రికమెండ్ చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.